మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కామన్గా అడిగేటువంటి క్వశ్చన్స్లో ఇది ఒక క్వశ్చన్ ఉంటుందన్నమాట. వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ ఒక నెంబర్ ఇస్తారు ఈజ్ డివైడెడ్ బై 9 అని అడుగుతుంటారు అనమాట. సో ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ని 9 చేత భాగిస్తే భాగాహారం అంటే రిమైండర్ ఎంత వస్తుంది అని అడుగుతుంటారు అనమాట. సో అందుకోసం మనలో చాలామంది ఏం చేస్తుంటారు అనుకోనంటే దీని మొత్తాన్ని 9 చేత ఫాస్ట్గా డివైడ్ చేసి ఒక రిమైండర్ అనేది వేస్తుంటారు అనమాట. అంటే ఎలా చేస్తారు అనుకోనంటే 6, 5 ఎంత ఉంది 2, 8, 9, 2, 4 కదా, వెంటనే దీన్ని 9 చేత డివైడ్ చేస్తాం అనమాట. అంటే అలా 9 ఒకట్ల ఎంత అవుతుంది 9, 7, 63 అనుకుంటే ఇక 2 మిగులుతుంది అంతే కదా. నెక్స్ట్ 9, 9, 18 అనుకుంటే 22 అనుకుంటే ఇక్కడ 4 మిగులుతుంది. 9, 5, 45 అంటే ఇక్కడ ఒక 3 మిగులుతుంది. 9, 4, 36 అంటే ఇక్కడ ఒక 3 మిగులుతుంది. 32, 9, 3, 27 అంటే ఇక్కడ ఒక 5 మిగులుతుంది. 9, 6, 54. సో మొత్తం అయిపోయింది, మొత్తం కంప్లీట్గా డివైడ్ అయిపోయింది కాబట్టి దీని యొక్క రిమైండర్ 0 అని వేస్తుంటాం అనమాట. ఒకవేళ ఎంతైనా మిగిలింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చివరిలో మనకి ఒకవేళ 5 ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది 9, 6, 54 అంటే 1 మిగులుతుంది అనమాట. సో రిమైండర్ 1. సో ఆ విధంగా మొత్తం డివైడ్ అయితే చేస్తామన్నమాట, అవునా కాదా. సో ఇది లాంగ్ ప్రాసెస్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వకపోయిన వాళ్ళు చేసేటువంటి ప్రాసెస్. అలా కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఏం చేస్తారు అనుకోనంటే నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ నెంబర్లో ఉన్నటువంటి అన్ని నెంబర్లని కూడా కలుపుతారనమాట. అంటే 6, 5, 11, 11, 2, 13, 13, 8, 21, 21, 9, 30, 32, 32, 32, 4, 36. సో ఈ విధంగా ఏదైతే నెంబర్ వస్తుందో ఈ నెంబర్ని వాళ్ళు 9 చేత భాగిస్తారనమాట. సో దీన్ని భాగించిన తర్వాత వచ్చేటువంటి రిమైండర్ కింద రాస్తారనమాట. ఇప్పుడు 9, 4 ఎంత 9, 4, 36 అంటే కంప్లీట్గా డివైడ్ అయిపోయింది కాబట్టి దీని యొక్క రిమైండర్ వచ్చేసి 0. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆప్షన్స్లో వాళ్ళు 0 టిక్ పెడతారనమాట. ఇది ఒక ప్రాసెస్. అయితే ఇక్కడ దీన్ని మనం ఇంకొంచెం సింప్లిఫై చేయొచ్చు అనమాట. సో సింప్లిఫై ఎలా చేయాలి అనుకోనంటే ఇది ఏదైతే నెంబర్ ఉంటుందో ఓకే 6, 5, 2, 8, 9, 2, 4 ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అనుకోనంటే మన నెంబర్లో 0 కానీ ఆర్ 9s ఇవి ఉంటే వీటిని తీసేయాలన్నమాట, రిమూవ్ చేసేయాలి ఫస్ట్ థింగ్. సో దీన్ని మనం ఏమంటాం అనుకోనంటే ఎలిమినేషన్ టెక్నిక్ అంటాం అనమాట. ఓకే, ఎలిమినేషన్ టెక్నిక్ అనమాట. ఎలిమినేషన్ టెక్నిక్లో ఏం లేదు. సో నెంబర్ చూస్తాం, నెంబర్ చూసిన వెంటనే నెంబర్లో ఒకవేళ ఎక్కడైనా 0 కానీ 9 కానీ ఉంటే ఫస్ట్ వాటిని తీసేస్తాం. చూడండి నేను ఎక్కడైనా 0 కానీ 9 కానీ ఉన్నాయా, 9 ఉంది. సో 9ని తీసేయండి. ఓకే, జస్ట్ నేను ఇలా క్రాస్ చేస్తాను, 9 తీసాను, 0 ఏమన్నాయా లేవు. సో ఇప్పుడు ఏం చేస్తారు అనుకోనంటే మిగతా నెంబర్లలో ఏవైనా కొన్ని నెంబర్లని కలిపితే 9 వస్తుందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఒకవేళ 9 వస్తుంది అనుకోనంటే ఆ నెంబర్లన్నింటిని తీసేయాలి. మీరు ఎన్ని నెంబర్లైనా కలపండి, 2 నెంబర్లు కలపచ్చు, 3 నెంబర్లు కలపచ్చు, 4 నెంబర్లు కలపచ్చు అనమాట. సో ఆ విధంగా కలుపుతుంటే 9 వస్తుంటే ఆ నెంబర్లన్నింటినీ కూడా తీసేయండి. ఓకే, ఇక్కడ మనకి ఏమైనా వస్తున్నాయా ఇక్కడ చూడండి 5, 4 5, 4 కలిపి 9 కదా. సో ఆ 2 నెంబర్లు తీసేయాలి. ఇంకేమైనా ఉన్నాయా ఇక్కడ చూడండి 8, 2, 10 అవుతుంది, 8, 2, 10 అవుతుంది, 8, 6, 2, 8 అవుతుంది. సో అవ్వడం లేదనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఆ రిమైనింగ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సమ్ ఏదైతే ఉంటుందో ఆ సమ్ని మనం 9 డివైడ్ చేస్తే అయిపోతుంది. మొత్తాన్ని కలపాల్సినటువంటి అవసరం లేదు. 9, 0 అండ్ అలానే ఏవైనా కలిపితే వాటి నుండి సమ్ 9 వచ్చింది అనుకోండి, వాటిని కూడా తీసేయచ్చు. సో ఆ విధంగా కొన్ని తీస్తాను నేను ఇప్పుడు. సో మిగిలింది ఏంటి 6, 2, 8, 8, 8, 16, 16, 2, 18. సో 18/9 అనమాట. సో 9, 2, 18 సక్సెస్ఫుల్గా డివైడ్ అయిపోయింది కాబట్టి రిమైండర్ 0. చూడండి ఇప్పుడు దీనిని 9 డివైడ్ చేయడం ఈజీగా ఉందా, దీనిని 9 డివైడ్ చేయడం ఈజీగా ఉందా. సో ఇది మొత్తం కలిపినప్పుడు కూడా కొన్నిసార్లు మనం కలపడంలో తప్పు చేస్తామన్నమాట. కానీ ఇక్కడ మాత్రం కొంచెం తక్కువ నెంబర్లు ఉంటాయి కాబట్టి కలపడం ఈజీ అవుతుంది అనమాట. సో దీన్ని మనం ఎలిమినేషన్ టెక్నిక్ అంటాం. ఏమీ లేదు, ఇప్పుడు కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా. ఓకే, ఇప్పుడు చూడండి 7, 5, 6, 9, 2 ఉంది. దీనిని 9 చేత డివైడ్ చేస్తే ఎంత వస్తుంది అని అడుగుతున్నారు అనమాట. సో సింపుల్గా మనం ఎలిమినేషన్ టెక్నిక్ ఫాలో అవుతున్నాం కదా. సో ఎలిమినేషన్ టెక్నిక్లో ఏమీ లేదు, ఈ నెంబర్ అలా చూస్తామన్నమాట. ఓకే, సింపుల్గా ఇక్కడ మీకు రాస్తున్నాను కొంచెం నీట్గా కనిపించడానికి. ఏం చేస్తాం 0 కానీ 9 కానీ ఉంటే వాటిని తీసేసామన్నమాట. తర్వాత ఏం చేస్తాము మిగతా ఉన్నటువంటి నెంబర్స్లో ఏవైనా కొన్ని నెంబర్స్ని కలిపితే 9 వస్తుందా అనుకుంటే ఆ నెంబర్ని కూడా తీసేస్తాం. ఇప్పుడు 7, 2 చూడండి 7, 2 కలిపితే 9 కదా వస్తుంది. సో కాబట్టి ఈ 2 కూడా తీస్తాను అనమాట. సో మిగిలిన ఏంటి మనకి 5, 6. సో 5, 6 కలపండి 11 వచ్చింది. సో ఈ యొక్క 11 ఏదైతే ఉంటుందో దానిని 9 చేత డివైడ్ చేస్తామన్నమాట. ఓకేనా. సో నిజానికి ఎప్పుడైనా ఒక నెంబర్ని మనం 9 చేత డివైడ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అనుకోండి మనకు వచ్చేటువంటి ఫైనల్ రిజల్ట్ అనేది
9 కన్నా తక్కువ వస్తుంది అనమాట. అంటే 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 5 6 7 8. సో 0 నుండి 8 వరకే మన యొక్క వాల్యూస్ అనేవి వస్తాయి అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇది 11 వచ్చింది. మీకు ఆన్సర్లో ఎక్కడైనా 11 ఉందనుకోండి పెట్టకండి, అలా కాదు. సో ఇప్పుడు దీని చేత మనం డివైడ్ చేయగలం కదా. ఏంటి 9 9 1 9 మనకు వచ్చినటువంటి ఫైనల్ రిమైండర్ వచ్చేసి 2 అనమాట. సో దీని ఆన్సర్ వచ్చేసి 2 అవుతుంది అనమాట. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ చూడండి. సో ఈ నెంబర్ని 9 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందని అడుగుతున్నారు అనమాట. సో సింపుల్గా ఈ నెంబర్ మీరు చూడండి. సో ఈ నెంబర్ చూసుకుంటే ఫస్ట్ ఈ నెంబర్లో మనకి 9 ఏమైనా ఉన్నాయా అనుకోనంటే ఎస్ 9 ఉందన్నమాట. సో జస్ట్ ఈ యొక్క నెంబర్ ఇక్కడ రాస్తున్నాను మీకు కొంచెం నీట్గా కనిపించడానికి కోసం. 2 7 5 3 అనమాట. సో 9 0 ఉంటే తీసేయండి. సో ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది, 0 ఉంది, 2 తీసేయారు. మిగతా నెంబర్లు ఏమైనా కలిపితే మనకి 9 వస్తుందో లేదో చెక్ చేసుకుందాం. సో ఇక్కడ ఈ 2 చూడండి, ఈ 2 కలిపితే 9 వచ్చిందా, వాటిని కూడా తీసేయండి. ఇంకా చూడండి ఇక్కడ 4ని 5ని కలిపితే కూడా 9 వచ్చింది కదా, తీసేయండి. అన్ని తీసేయాలి. మిగతాది ఏంటి 3. సో 3 9 కన్నా చిన్నది కదా. సో కాబట్టి దీని యొక్క రిమైండర్ వచ్చేసి 3 అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ చూడండి 562 021 అంట. ఓకేనా. సో ఎంత పెద్ద నెంబర్ అయినా పర్వాలేదు అనమాట. సింపుల్గా మీరు ఏం చేస్తారు, ఎలిమినేషన్ టెక్నిక్ ఫాలో అవుతారు. ఇక్కడ మీరు చూడండి 0 ఉన్నాయా, ఎస్ 0 ఉన్నాయి, 0 ఒకటి తీసేసాను. 9 ఉన్నాయి, 9 లేవు. సో ఏమైనా కొన్ని నెంబర్లను కలిపితే 9 వస్తుంది అనుకోనంటే 5 2 7 2 9. సో కాబట్టి ఈ మూడింటిని తీసాను అనమాట. సో మిగతా వాల్యూస్ ఏంటి 6 7 6 1. సో రెండింటిని కలిపితే ఎంత మనకు వచ్చింది 7. సో 7 అనేది 9 కన్నా చిన్నదే కదా. సో కాబట్టి ఈ నెంబర్ని మనం 9తో డివైడ్ చేస్తే మనకు వచ్చేటువంటి రిమైండర్ వచ్చేసి 7 అనమాట. సో మీకు ఇక్కడ ఆప్షన్స్లో ఎక్కడో ఒక దగ్గర 7 ఉంటుంది. ఓకే, 7 ఉంటుంది. మీరు దీన్ని టిక్ పెడతారనమాట. సో ఇలా ఉంటుంది అనమాట ఆన్సర్. ఓకేనా.